నమస్కారం. ఇవాళ శ్రీరామ సమాజం చేసుకున్నటువంటి పుణ్యం మన దగ్గరికి శాస్త్రి మహోదయ ఇచ్చేయడం. శాస్త్రి గారికి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరుంది, కానీ ఆయన సంపాదించుకున్నటువంటి ఒక గొప్ప పేరుంది, ఆస్వాదన శాస్త్రి గారు. ఆస్వాదన అనే మాటకి అర్థం మీ అందరికీ తెలిసినటువంటిదే. ఏ విషయాన్నైనా సరే మనస్ఫూర్తిగా అనుభవించడం అనే దాన్ని ఆస్వాదన అంటారు. ప్రపంచానికి, సాహితీ ప్రియులకి సాహిత్యంలో ఉన్నటువంటి మర్మాలు, మనమైనటువంటి మూల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, రామాయణ మహాభారతం లాంటి గ్రంథాలు, ఆ గ్రంథాల యొక్క సారాంశాన్ని అందరికీ అందజేసేలాగా తన జీవితాన్ని అంతటినీ కూడా ధారపోసినటువంటి మహానుభావుడు. అంతేకాదు, ఇవాళ మన దగ్గరికి రావడానికి మరొక కారణం ఈ భగవద్గీతని ప్రచారం చేయడం, పిల్లలకి నేర్పడం, పిల్లల్లో ఒక రకమైనటువంటి మంచితనాన్ని, పరివర్తనని కలగజేసేటువంటి గ్రంథంగా దాన్ని భావిస్తాం. అది మనసులో పెట్టుకుని ఆ విషయంగా ఆయన చేస్తున్నటువంటి సేవ అంతా ఇంత కాదు. అలాంటి వారిని, అయ్యా మా పిల్లల్ని, వారి తల్లిదండ్రుల్ని ఆశీర్వదించడానికి రమ్మనమని కోరితే తప్పకుండా వస్తానని చెప్పి వాళ్ళ తారీఖు మనకి దయచేశారు. వారి కోసం మనం అందరం ఇవాళ ఇక్కడ సమావేశం అవ్వడం అన్నది మన సుకృతం అని చెప్పాలి. కొన్ని విషయాలు పూర్వజన్మ సుకృతం ఉంటేనే తప్ప సాధ్యం కావు. అలాంటి సాధ్యమైనటువంటి అంశాలు భగవన్ నిర్ణయాలు. ఆయన మన పట్ల, ముఖ్యంగా తల్లిదండ్రులైనటువంటి మీ అందరి పట్ల ఆయన ఉన్నాడు అనేటువంటిది నిరూపించడానికి కారణం ఏంటంటే, భగవద్గీత నేర్పుతాము అని చెప్పి కార్యక్రమాలు ఇక్కడ చేపడితే ఇంతమంది పిల్లల్ని మీరు మాకు అందజేయడం. వీళ్ళు భవిష్యత్తుకి సైనికులు, వీళ్ళంతా కూడా ఈ సాహిత్యానికి, సంస్కృతికి, సంస్కారానికి వీళ్ళు సైనికులు. ఆ సైనికుల కింద పంపేటువంటి తండ్రులు ఎంత గొప్పవాళ్ళు అవుతారు, మామూలు వాళ్ళు కాదు. అలాంటి తల్లిదండ్రులందరికీ కూడా సభాపూర్వకంగా శ్రీరామ సమాజం తరఫున నమస్కారాలు తెలియజేస్తూ స్వామివారిని వేం చేయవలసిందిగా కోరుతున్నాం.
తల్లిదండ్రులందరినీ వచ్చి వారి పాదాల మీద సమర్థంగా ఆయన ఆశీర్వదించి అయిపోయింది. కళ్ళలో పువ్వు తీసుకుని పువ్వు తీసుకుని పాదం మీద వేసి పాదాలకి నమస్కారం అండి. పువ్వు తీసుకోండి కొనే పువ్వు వరుసగా లైన్లో రావాలి, ఒక లైన్ ముందు రావాలి. అందరూ లేచిపోకూడదు. కూడా ఫస్ట్ తీసుకోవాలి, కూడా పద్ధతిగా రండి. తీసుకున్నా ఫస్ట్ రాకుండా పైన దాని కూడా కూడా బాబు ఇద్దరు ఎవరిని మాట్లాడతారు
ఆందోళనగా పెద్దలు మనకి ఏం చెప్పారంటే రామాయణ మహాభారతాలు భాగవతాలు అవన్నీ మన జీవనానికి కావలసినటువంటి ముఖ్యమైన అంశాలని తెలుపుతాయి. వాటి వల్ల ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాలు అర్థమవుతాయని రామాదివ వర్తితవ్యం నా రావణాధిపతు అని ఒక మాట చెప్పారు. రాముళ్ళ ప్రవర్తించవయ్యా, రావణాసురుల్లా ప్రవర్తించకు అని దాని అర్థం. రాముళ్ళ ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు, రావణాసురుల్లా ప్రవర్తించినందుకు ఏం జరిగిందో కూడా మీకు తెలుసు. ఇలాగా రామాయణ భారతాలన్నీ మనకి కొన్ని విషయాలు తెలియజేస్తే, భగవద్గీత మరొక అద్భుతమైన విషయం చెప్పిందట. ఏదో ఇంట్లో మనకి సమస్య వచ్చినప్పుడు, సతమతం అయిపోతున్నప్పుడు, ఊపిరి ఆడనప్పుడు, బెంగ పడిపోతున్న సమయంలో భగవద్గీతని ఒక్కసారి నమస్కరించి అలా తెరవమన్నారు. ఏ పేజీ చెప్పలేదు, అలా తెరవమన్నారు భగవద్గీతని. అలా తెరిస్తే ఒక శ్లోకం కనపడుతుంది. ఆ శ్లోకం తాత్పర్యం కూడా ఉంది ఇప్పుడు మీ అందరికీ ఇచ్చినటువంటి పుస్తకాల్లో. అది ఒక్కసారి చదువుకోండి. పైన ఒకటో రెండో ఉంటాయి ఒక పేజీలో. ఇటు ఒక పేజీ ఉంటుంది, అటొక పేజీ ఉంటుంది. ఆ శ్లోకాల్లో మీరు దేనికోసమైతే మానసికంగా సంఘర్షణ పడుతున్నారో ఆ సంఘర్షణకి సమాధానం దొరుకుతుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట ఇది. వేల సంవత్సరాలుగా ఈ భగవద్గీతని కాచి వడబోసిన మహానుభావులు చెప్పినటువంటి మాట ఇది. ఈ సందర్భంలో ఒక్క మాట చెప్పాలి. ఈ భవనం 1910లో కట్టారు మా ముత్తాత గారు, ఆ మధ్యలో ఉన్నాయి. దీన్ని సంగీతం కోసం కట్టాం. ఇక్కడ సంగీతం నేర్పాలి అని, ఉచితంగా సంగీతం నేర్పాలి అన్నది ఒక ఉద్దేశం. దాంతో పాటుగా వారి భార్య గారు ఇక్కడ సంగీతం నేర్చుకునే పిల్లలకి అన్నం ఉండాలి కదా అని, బొవ్వ ఎక్కడి నుంచి వస్తున్న వాళ్ళకి ఇక్కడైతే నువ్వు మకాం ఇచ్చావు, మూడుతో అన్న మాటలన్నమాట. బొవ్వ అయితే మకాం అయితే ఇచ్చావు, బొవ్వ కూడా ఉండాలి కదా అని ఆవిడకి పసుపు కుంకాల కింద ఇచ్చినటువంటి 5 ఎకరాల వెస్ట్ గోదావరి భూమి ఈ రాముడికి దానపట్ట రాసి ఇచ్చేసింది మహాతల్లి సుభద్రమ్మ గారు. ఆవిడ పేరు, ఈయన పేరు శ్రీరాములు గారు. ఇలా సంగీతం కోసం తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో ఒక 2 ఏదో కార్యక్రమాలు, మా కార్యక్రమాలు ఉన్నాయి గోళ్ళన్నీ. ఇగో రేపు 27వ తారీఖున మనం ఇక్కడ అద్భుతంగా సీతారాముల వారి కళ్యాణం చేసుకుంటాం. ఆ కళ్యాణానికి కూడా మీరందరూ రావాలి. ఉదయం 9:30కే మొదలవుతుంది కళ్యాణం. ఆ కళ్యాణం చేసుకుంటాం. వినాయక చవితికి 9 రోజులు సంగీత కార్యక్రమాలు, హరికథలు, నాట్యాలు, నాటకాలు ఇవన్నీ చేస్తాం. మొన్నే ఛత్రపతి శివాజీ మహారాజు నాటకం వేసుకున్నాం మనం సూర్యకళా మందిరంలో. హాల్లో మేము చోట్లు కల్పించలేకపోయాం వచ్చిన జనానికి, అంత అద్భుతంగా నాటకం సాగింది. ఇలా నడుస్తున్నది జీవితం. నడుస్తుంటే ఒక రోజున ఒక ఆయన ఎవడో ఫోన్ చేశాడు నాకు. అయ్యా నా పేరు రాజు అండి అన్నాడు. చెప్పండి మీరు, నా నెంబర్ మీకు ఎలా తెలుసు? ఎవరో నాకు తెలుసండి, మీరు శ్రీరామ సమాజం అని మీకు భవనం ఉంది కదా, నాకు తెలుసండి. చెప్పండి సార్, విషయం ఏంటో చెప్పండి సార్ అన్నాడు. విషయం ఏంటో చెప్పండి సార్ అంటే, నాకు భగవద్గీత అంటే ఇష్టం అండి,
నలుగురు పిల్లల్ని పోగేసుకుని ఆ పిల్లలకి భగవద్గీత చెప్పుకుందామని చెప్పేసి నా ఉద్దేశం అండి. నాకు కొంచెం శ్రీరామ సమాజం భవనం ఆదివారం నాడు ఉదయం ఇప్పించగలిగితే సంతోషం అండి అన్నారు. ఆయన ఎవరో నాకు తెలీదు, చెప్తున్నటువంటి ఉద్దేశంలో నిజమెంతో అబద్ధమెంతో తెలీదు, నమ్మాలో నమ్మకూడదో తెలీదు. అలాగేంటే చూద్దామని చెప్పి అన్నాను. ఆ విషయాన్ని అందరితో వదిలేశాను. కమిటీ వాళ్ళతో కూడా చెప్పాను. కమిటీ వాళ్ళతో చెప్తే కమిటీ వాళ్ళు ఏమన్నారంటే ఆ బాధ్యతలన్నీ నీవి, కష్టనిష్ఠూరాలన్నీ నీవి, ఆలోచించుకో అన్నారు. సరే ఇలాగన్నారు ఏంటని అనుకున్నాను. కానీ మనసు దులుస్తున్నది. గురువుగారి దగ్గరికి అస్తమానం వెళ్తూ ఉంటాం, ఎక్కడో చోట కలుస్తూనే ఉంటాం. వారి మాటల్లో కూడా భగవద్గీతని పిల్లలకి నేర్పితే బాగుండును, పోటీలు పెడితే బాగుండును, వాళ్ళకి సంస్కారం వస్తుంది, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, ఇంట్లో భగవద్గీత పుస్తకం ఉంటే చాలు ముందు వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉండేవారు ఆయన. ఈయన ఇలా ఫోన్ చేశాడు, ఈయన ఇలా చెప్తున్నారు ఏమో అని ఒకరోజు గబుక్కుని ఫోన్ చేశాను. అగో ఆయనే, ఈయన ఘోర రాజు గారు. ఆయనకి సాధారణంగా చాలామందికి ఒక దృఢమైన నమ్మకం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా బ్రాహ్మణుల్లో చాలామందికి ఎక్కువగా అలవాటు ఉంటాయి, నేర్చుకుంటారు, వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటాయి. మిగతా వాళ్ళకి దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు అని. సంస్కారం అనే మాట ఒకటి ఉంది. ఆ సంస్కారం అనే మాటకి నీ జాతితోటి సంబంధం లేదు అనే విషయాన్ని రాజుగారు నిరూపించుకున్నాడు. అందుకని నేను అన్నప్పుడు నేను చూడాలి కదా, గబుక్కున ఆయన ఏదైనా ఒక తప్పుగా పదం ఉచ్చరించి చెప్పేశాడు అనుకోండి, పిల్లాడు అదే నేర్చుకుంటాడు. నేర్చుకుని రేపు పొద్దున ఎక్కడో పోటీలో అది చదువుతాడు. ఏమయ్యా అచ్చు తప్పు చదివాడు పిల్లాడు అని చెప్పంటే ఎక్కడ స్కూల్ అని అడిగితే శ్రీరామ సమాజంలో నేర్చుకుంటున్న విద్యార్థి అంటే అది వెంటనే ఆ పిడుగు వచ్చి నా మీద పడిపోతుంది. అందుకోసం నేను మళ్ళీ ఆయనతో చెప్పాను, అయ్యా నేను మీ వెనకాల ఉంటాను, ఏమనుకోవద్దు, మధ్య మధ్యలో ఎక్కడైనా ఏదైనా నేను సవరిస్తే బాధపడద్దు మనసులో అంటే, లేదండి మీరు నాకు ముందు నా గురువు, మీరు నేను వాళ్ళకి గురువు అవుతానో అవునో నాకు తెలియదు, మీరు వెనకాల ముందు కానీ తప్పకుండాను అని చెప్పంటే ఉచ్చారణ అంతగానే లేదు. ఉచ్చారణలో గోల్డెన్ ఒత్తులు ఉంటాయి. ఒక అక్షరం కింద 4 ఒత్తులు ఉన్నాయనుకోండి, మన పని అవుట్. ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేటువంటిది తెలియకుండా అయిపోతుంది. అందుకని అయ్యా రండి అన్నాను. ఒక శుభముహూర్తంలో ఆయనే పడ్డాడు, అన్ని తాపత్రయాలు బ్యాంకులు చేయించాలని అదని ఇదని ఇవన్నీ ఇవ్వడం, ఈ సౌకర్యాలన్నీ శ్రీరామ సమాజం తరఫున నేను చూశాను. మొదలుపెట్టాం, ఇగో ఇలా నెమ్మదిగా ఇలా విస్తరిస్తున్నాం. ఈ విస్తరణ చూసి ఆ గురువుగారితో చెప్పాను, అయ్యా ఇలాగ ఇంతమంది పిల్లలు తయారవుతున్నారండి, వాళ్ళని ఏ ధోరణిలో నడపాలో చెప్పండి అంటే ముందు ఒక 10 శ్లోకాలు నాకు అప్పచెప్పారు. ఇంపార్టెంట్ శ్లోకాలు ఒక 10 ముందు అప్పచెప్పి 10 శ్లోకాలు పిల్లల ముందు వచ్చేలాగా చేయించండి, వాళ్ళు దారిలోకి పడతారు. దారిలోకి పడిన తర్వాత మిగతా శ్లోకాలు నేర్పుతారు, కానీ భగవద్గీత అంతా నేర్చుకుంటారు పిల్లలు వాళ్ళందరూ అని చెప్పారు. అయితే కార్యరంగంలోకి దిగిన తర్వాత ఇంకొక విషయం ఏం తెలిసిందంటే, ఈ పిల్లల్లో చాలామందికి తెలుగు చదవడం రాదని తెలిసింది. ఇది ఇప్పుడు నేను ఎదుర్కొంటున్నది అనమాట. సభాముఖంగా తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నానమ్మా. నేను సారు గ్రేడ్ 1 తెలుగు పండిట్గా పనిచేసి రిటైర్ అయినటువంటి నా పూర్వీకులు. ఆయన తర్వాత వాడిని నేను కూడా గ్రేడ్ 1 తెలుగు పండిట్గా ఎంఏ సంస్కృతి, ఎంఏ తెలుగు చేసి భాషా ప్రవీణ చదువుకుని 34 ఏళ్ళు సర్వీస్ చేసి తెలుగు పండిట్గా రిటైర్ అయినటువంటి వాడిని. నా భార్య కూడా బిఏ బీఈడీ చేసి రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయుడు. ఇప్పుడు మా ముందు కర్తవ్యం ఏం పడిందంటే, ఆదివారం నాడు మధ్యాహ్నం 2 గంటలకైనా మీరు వస్తే తల్లులు మొన్న చెప్తే ఒక మా లక్ష్మి ఆ కూతుర్ని తీసుకుని వచ్చింది, ఇగో దీన్ని ఒక్కదాన్ని. ఆ రోజుని దాని తెలుగు ఎంత ఉందో చూశాను, బాగుంది అమ్మ పర్వాలేదని చెప్పాను. మిగతా వాళ్ళు ఇంట్లో చెప్పడమే మానేశారట. ఏమంటే మధ్యాహ్నం ఆదివారం నాడు ఆడుకునే అవకాశం కూడా మాకు పోగొట్టేసేటట్టున్నాడు ఈ మాస్టారు అన్నారట. అది పరిస్థితి. అయినా కూడా చెప్తున్నాను, నేను నా భార్య ఇద్దరము ఉన్నాము. ఒక బోర్డు తెచ్చాను, పెన్నులు తెచ్చాను, డస్టర్లు తెచ్చాను, అది ఒక్కటి వచ్చింది. అవన్నీ పక్కన పెట్టాను. వస్తానన్న నమ్మకంతో తెలుగు నేర్పుతాను. ముందు తెలుగు నేర్చుకోవాలని అన్నా. రేపు పొద్దున్న మీకు పిల్లలు పుడతారు. ఆ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి పేరు పెట్టాలి మీరు.
ఆ పేరు పెట్టినప్పుడు పంతులు గారు అంటారు, మీ అబ్బాయికి ఏం పేరు పెట్టాలి అని అడుగుతారు. ఏదో చెప్తారు మీరు, ఇప్పుడు ఉషు కుషు ఇలాంటి పేర్లు వచ్చాయి కదా, ఏదో పేరు చెప్తారు. పేరు చెప్తే ఆ పంతులు గారు అంటారు, బాబు నీ చేతికి ఉన్న బంగారు ఉంగరం తీసి బియ్యంలో ఆ ఉంగరంతో పేరు రాయి అంటారు. నీకు తెలుగు అక్షరం రాకపోతే నువ్వు నీ కొడుకు పేరు ఏం రాస్తావు? అందులో మీ అమ్మ మొహం చూస్తావు. మీ అమ్మ అటువంటిది అనుకో, పంతులు గారిని రాయమనే దౌర్భాగ్యం పడదు. పిల్లాడేమో నీకు పుట్టాడు, పేరేమో పంతులు గారు రాస్తున్నారు. ఎంత అసహ్యంగా ఉందో చూడండి ఈ సన్నివేశం. అందుకోసమైనా భగవద్గీత మాట దేవుడేరు, మీ పేరు మీరు తెలుగులో రాసుకోవడానికి చదువుకోవడం కోసమైనా మధ్యాహ్నం పూట ఒక్క గంట, సరిగ్గా గంట అంటే గంట, 2 గంటలకు రండి, 3 గంటలకి మాయమైపోండి. నేను ఏదైనా చెప్దామన్నా వచ్చే వారం చూసుకుందాం గురువు గారు అని చెప్పేసి పారిపోండి, నాకేం అభ్యంతరం లేదు, కానీ రండి. ఇది పూర్వరంగం అయ్యా. ఇంకా ప్రస్తుతానికి వస్తే మహానుభావుడు, వారి ఆశీస్సులు ఎవరికి కావాలి చెప్పండి? ఈ రోజులు ఇంతమంది ఉన్నాం మనం. ఆ రామాయణాన్ని పట్టుకొని ఎన్నిసార్లు సంపూర్ణ రామాయణాన్ని పారాయణం చేయించారు ఆయన. మొన్ననే వలసపాకల్లో విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో ఆ కార్యక్రమం జరిగితే అందులో నేను కూడా పాల్గొన్నాను, నా భార్య కూడా పాల్గొన్నాను. అలాగే ఎప్పటి నుంచో చేస్తున్నారు. అలాగే భగవద్గీత గురించి వారి యొక్క మాట అది బాణం లాంటిది. అది మనలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగజేసేటువంటి శక్తివంతమైనటువంటి దాన్ని కూడా మనం విందాం వారి దగ్గర నుంచి. కృష్ణము వందే జగత్ వ్యాస శంకర సద్గురు పరంపర సభకు నమస్కారం. భగవంతుడి దయ ఎలా ఉంటుంది అంటే ఊహించడానికి వీల్లేని పద్ధతిలో. మామూలుగా వెంకట్రావు గారిని ఇంకా నాకు ఇలాంటి కోరిక ఉంది, సహకరించేవాళ్ళు తక్కువగా కనిపిస్తున్నారు సమాజంలో, ఇది ఒక పవిత్రమైన సంస్థ నడుపుతున్నారు కదా, అక్కడ భగవద్గీత నేర్పుతున్నాం అని అంటున్నారు, మీరు ఇచ్చే శిక్షణలో నేను తలదొరచాను, మీ పద్ధతులు మీరు, నా పద్ధతి కూడా అందులో మీరు కలుపుకోండి. శిక్షణ ఇవ్వడం, తయారు చేయడం అవన్నీ మీవే బాధ్యతలు. వాళ్ళకు ఒక పరీక్ష లాంటిది పెట్టి ఒక సర్టిఫికెట్, వాళ్ళకు ఉపయోగించే మంచి పుస్తకం, ఇలాంటి బహుమానాలు ఇచ్చి ప్రోత్సహిద్దాం. మీరు అంగీకరిస్తే నేను కూడా కలుస్తాను అంటే వారు అంగీకరించారు. సరే ఫలానా రోజు రండి అన్నారు. సరే స్నేహపూర్వకంగా వచ్చి 10 మందిని కలుసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని వెళ్ళాలి, అంతవరకే నా ఆలోచన. ఇవే ఈ ఏర్పాట్లన్నీ చేశాడు భగవంతుడు. అయితే కొంచెం సిగ్గు వస్తుంది నాకు. నేను ఇంకా చిన్న విద్యార్థిని మాత్రమే, మహాపండితునేం కాదు. ఇంత పూజ, ఈ వ్యవహారం, ఈ సత్కారం అర్హున్నా నేను అని అనిపిస్తే కాదని అనకూడదు. రెండవది ఏంటంటే పీఠాధిపతులు ఉన్నారు, వారు ఒక మాట చెప్పారు, వారికి మనం నమస్కారాలు చేసిన, ఫలాలు సమర్పించిన నారాయణ నారాయణ అంటారంతే. ఇదంతా వారికి వెళ్ళిపోతుంది. ఇదొక బ్రహ్మాండమైన సూత్రం. అంచేత మీరు ఈ కార్యక్రమం చేస్తున్నంతసేపు నా ఇష్టదైవాన్ని తలుచుకున్నాను. ఈ పూజ అంతా ఆవిడికి, నాకు కాదు. ఏదో ఒక బొమ్మ ఉండాలి కాబట్టి నేను ఒక బొమ్మలా కూర్చున్నాను అని మనవి చేస్తూ, దీనికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ అందరికీ ఒక పవిత్రమైనటువంటి ఏళ్ల తరబడి నడుస్తున్న ఈ దేవాలయంలో కూర్చోవడమే ఒక గొప్ప అదృష్టం. అదొకటి సంతోషకరమైన విషయం. 45 ఏళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇంచుమించులో 24 గంటల్లో 20 గంటల పిల్లలతోటే గడిపేవాడు.
అదృష్టం ఏంటంటే ఇంట్లో వాళ్ళు తిట్టేవారు కాదు, ఎప్పుడు బయట కూర్చుంటాం, ఇంటి పనులు అక్కర్లేదా అని. పిల్లలు కూడా అలాంటి సంస్కారం ఉన్న పిల్లలు ఉండేవారు, తల్లిదండ్రులు కూడా అలాంటి అభ్యాసం ఉన్నవారు ఉండేవారు. అందుకు సాగింది అది. అలాగా పనిచేసిన తర్వాత అది నాకే కాదు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ ఉన్న గొప్ప అదృష్టం పిల్లలతో కలిసి ఉండడం అనేది. పిల్లలంటే పరబ్రహ్మ స్వరూపులు, వాళ్ళకి ఆనందమే తప్ప ఇంకొకటి ఏం తెలియదు వాళ్ళకి. ఈ వయస్సులో వచ్చాక మనకున్నటువంటి రకరకాల కృత్రిమమైనటువంటి ఆలోచనలు అవి వాళ్ళకు ఉండవు. అటువంటి అవకాశం ఇంతమంది పిల్లల్ని చూసుకుంటే మళ్ళీ నేను కొత్తగా స్కూల్లో చేరేనేమో అనుకుంటున్నాను. రెండవది, ముఖ్యంగా తల్లిదండ్రుల్ని అభినందించాలి. ఈ కాలంలో మన పిల్లలు ఇది నేర్చుకోవాలి, ఈ మార్గంలో నడవాలి అని ఆలోచించే తల్లిదండ్రులు సమాజంలో లేరు. దానికి కారణం ఏంటంటే ఒక్కతే పిల్ల లేదా ఒక్కతే కొడుకు. కారణం వాడు ఎలా చేసినా ఏం మాట్లాడడం, ఏం కావాలన్నా ఇచ్చేస్తాం. కొంచెం జ్ఞానం వచ్చాక వాడు బయటికి వెళ్ళి చేసే కష్టమైనటువంటి పనులు, దౌర్జన్యకరమైనటువంటి పనులు అంతా ఇంత కాదు, మనం రోజు అనుభవిస్తున్నాం వాటిని. అలాంటి సందర్భంలో ఇంతమంది పిల్లల్ని ఓ భగవద్గీత నేర్పుదాం, లేకపోతే ఓ పద్యం నేర్పుదాం, శ్లోకం నేర్పుదాం, ఒక క్రమశిక్షణ కావాలి వీళ్ళకని ఆలోచించే తల్లిదండ్రులకి మాకు కాదు వాళ్ళకి నమస్కారం చేయాలి. ఇక అసలు విషయానికి వస్తే, సుమారుగా ఒక 23 సంవత్సరాల నుంచి ఆస్వాదన సాహితీ సమితి అని ఒకటి స్థాపించి మొట్టమొదట్లో సాహిత్యం మీదే కార్యక్రమం చేసేవాళ్ళం. అంటే ప్రాచీన సంస్కృత కావ్యాలు, ప్రాచీన తెలుగు కావ్యాలు, అందులో ఉండే శ్లోకాలు, పద్యాలు, వాటిల్లో ఉండే కథలు, నీతులు, ఇలాంటివన్నీ ఇప్పటి తరానికి తెలియాలి. ముఖ్యంగా ఈ పిల్లలకి తెలిస్తే వాళ్ళు ఆనందిస్తారు, దాంట్లో చెప్పిన ప్రకారం నడుచుకుంటారు. అందరినీ మనం ఎప్పుడూ ఉద్ధరించలేము. కనీసం 10 మందిలో 5గురు ఈ మార్గంలోకి వస్తే, ఈ ఆలోచనలు చేస్తే మంచి సమాజం ఏర్పడుతుంది. ఆ ఒక్కొక్కడు మళ్ళీ ఇంకో 5 మందిని తయారు చేస్తారు. అది నా ఆలోచన. అలా నడుస్తుంది. సంస్కృతంలో 6 కావ్యాలు, తెలుగులో 6 ప్రబంధాలు, 6 కావ్యాలు జరిగాయి. ఇటీవల అష్టాదశ పురాణాల్లో 12 పురాణాల గురించి కార్యక్రమం చేశాం. అలాగే భాసుడని ఒక మహాస్కవి ఉన్నాడు సంస్కృతంలో. ఆయన 13 నాటకాలు రాశాడు. ఆయన నాటకాలన్నీ మనకి తెలిసిన వాటికంటే కొంచెం తేడాగా ఉంటాయి. ఆ తేడా ఏమిటి, ఎందుకు బాగుంటుంది అని తెలియడం కోసం అవి దగ్గర 6 నాటకాలు అయ్యాయి. సరే, వయస్సు, వాతావరణం వీటి వల్ల కొన్ని ఆటంకాలు వస్తున్నా ఓపుకున్నప్పుడు ఆ పనులు చేస్తున్నాం. ఇటువంటి పెద్దలు సహకరిస్తున్నారు. విద్యుత్ నగర్లో చల్లా కళ్యాణ వేదికలో ప్రతి నెల 4వ ఆదివారం మా కార్యక్రమాలు నడుస్తాయి. గడప ఇలా ఎప్పుడైనా బయటికి ఎవరైనా పిలిస్తే వచ్చి వారికి కావలసిన పద్ధతిలో కార్యక్రమం చేస్తున్నాం. ఇది నా చరిత్ర. ఈవేళ మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, ఇంతమంది తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారు కనుక వేదము దగ్గర నుంచి మనం ఈవేళ వచ్చే పుస్తకాల దాకా పరిశీలిస్తే సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడం కోసమే ఆ కవులు ఆ రచనలు చేశారు. అయితే ఇటీవల కాల పరిణామం వల్ల ఇందులో రకరకాల ఆలోచనలు, వ్యతిరేకమైన భావాలు ఇవన్నీ రావడం వల్ల మనని మనమే తప్పట్టుకుని, మన ప్రాచీనమైనటువంటి సంప్రదాయాన్ని మనమే తిట్టుకుని, మనమే ఆక్షేపించి వేరే మార్గంలోకి పోయేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. రెండవది, సమాజంలో వ్యసనాలు ఎక్కువయ్యాయి. ఈ వ్యసనాలకి ముఖ్యంగా యువతీ యువకులు, పిల్లలు, అసలు లోకం అంటే ఏమిటో తెలియని పిల్లలు కూడా వాటి బారిన పడుతున్నారు.
దీని ఫలితాలు మనం అనుభవిస్తున్నాం. ఇది ఒక చెడ్డ కోణం. రెండవ చెడ్డ కోణం ఏమిటంటే అది పైకి మంచిదిలా కనిపిస్తుంది, కానీ లోపల హాని చేస్తుంది. మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఇలా వెళ్ళిపోవాలి. మన ప్రాణాలు పోతున్నా, మన వయసు అయిపోయి పడిపోతున్నా, అనారోగ్యాలతో బాధపడుతున్నా వాళ్ళు తిరిగి రారు. ఎవడో పక్కింటివాడో, ఎదరింటివాడో, లేకపోతే రోడ్డు తుడిచేవాడో మన తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు, అయిపోతుంది. ఇది కోరదగినదా? ఇది పిల్లల్ని ఎందుకంటాం? అమెరికాకో ఆస్ట్రేలియాకో అప్పచెప్పడానిక? అలాగని పంపకూడదా? పంపాలి, వాళ్ళు అభివృద్ధిలోకి వెళ్ళాలి. కానీ అప్పుడు పంపేటప్పుడు ఒక మాట మనం చెప్పాలి, మన దేశాన్ని మర్చిపోరు, తల్లిదండ్రుల్ని మర్చిపోరు, మన భాష, మన సంప్రదాయం మర్చిపోరు. రాయపుగల సుబ్బారావు గారు చెబుతారు కదా, ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా ఒకడలా నీ తల్లి గుండి భారతిని. అది చెప్పాలి. గాంధీ మహాత్ముడిని బారిస్టర్ చదవడానికి లండన్ పంపినప్పుడు వాళ్ళ అమ్మ 3 ప్రతిజ్ఞలు చేయించుకుంది. వాళ్ళ దగ్గర 3 ఒట్లు పెట్టించుకుంది. మద్యం తాగను, పరస్త్రీలను తల్లుల్లా భావిస్తాను, మన సంప్రదాయాలకి విరుద్ధంగా నడవదు అని. మనం అలా చెప్పి పంపిస్తున్నామా? వాళ్ళు సంపాదించే డాలర్లే కావాలి. అవి తినం కదా, అన్నమే కదా తినవలసింది. అలాగే రోగం వస్తే మందు వేసుకుంటే కానీ ఒక డాలర్ తినేస్తే రోగం తగ్గుతుందా? దీన్ని తెలియనటువంటి అజ్ఞాన మార్గాల్లోకి పిల్లల్ని మనం నెట్టేస్తున్నాం. తప్పనిసరిగా భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి విజ్ఞానవంతులైన, శక్తివంతులైన పిల్లలు ఈవేళ ప్రపంచం అన్ని మూలల్లోనూ, అన్ని దేశాల్లోనూ ఉన్నారు. వీళ్ళు లేదే ప్రపంచం నడవదు. అంత ప్రధానమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు వాళ్ళు. చాలా సంతోషకరమైన విషయం. కానీ భారతదేశానికి వాళ్ళు ఉపయోగించట్లేదు, వాళ్ళకి వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. ఇంక ఉపయోగం ఏంటి? దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉన్నదా? ఇది చాలా బాధ కలిగించే విషయం. రెండవది ఆంగ్ల మాధ్యమం. ఇంగ్లీషు భాష బాగా రావాలి అంటే తెలుగుని మర్చిపోక్కర్లేదు, తెలుగు మాట్లాడడం మానేయక్కర్లేదు. ఒక 30 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ చెప్పే ఉపాధ్యాయులు వాళ్ళ తరగతిలో హిందూ పత్రిక చదివించేవారు పిల్లల చేత. ఒకటి సంపాదకీయం, ఎడిటోరియల్. రెండవది వేరే ఒక కాలం ఉండేది, ఒక పేజీ. ఆ 2 ఆర్టికల్స్ చదివించేవారు. చదివించి డిక్షనరీ ఇచ్చేవారు వాళ్ళకి. నీకు తెలియని పదాలు అందులో చూడు, దాని అర్థమే ఉంటావు, మళ్ళీ ఒకసారి చదువు, ఆ పదాన్ని ఎలా ఉపయోగించాలి, ఏ అర్థంలో ఉపయోగించాలి, వాక్య నిర్మాణం ఎలా ఉండాలి వచ్చేసి. ఇదొక దీక్ష అన్నమాట, రోజు చేసేవారు పని. అలాగే కామిక్స్ చదివించేవారు, మాట్లాడడం ఎలాగ ఎదటి వాళ్ళతోటి, అది దానివల్ల వచ్చేది. అద్భుతంగా చదివేవారు. ఇందులో బాగా కొంచెం ఒక 40-50 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి గుర్తుంటుంది. 8th స్టాండర్డ్ స్కూల్స్ ఉండేవి. 8వ తరగతి దాకానే స్కూల్. ఆ 8వ తరగతి చదివి సర్టిఫికెట్ పొందితే ఏ రకమైన కోణంలోకైనా వెళ్ళచ్చు. వాళ్ళు రాసిన డ్రాఫ్ట్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటల తీరు కానీ ఈవేళ పీజీ చేసిన వాళ్ళకి రాదు. అంత తేడా ఉంది. కనుక సమర్థమైనటువంటి శిక్షణ ఇచ్చి బాగా తయారు చేసి వాళ్ళ చేత పాఠాలు చెప్పించినట్లయితే ఇంగ్లీష్ తరగతిలో ఇంగ్లీష్ బాగా వస్తుంది. దానికి మొత్తం తెలుగు మీడియం స్కూళ్ళన్నీ మూసేసి, తెలుగు పండితులను తయారు చేసే కాలేజీలు మూసేసి, ఇంట్లో తల్లిదండ్రులతో కూడా తెలుగు మాట్లాడద్దు, తోలు చేస్తున్నామని భయపెట్టి చేయవలసిన అవసరం లేదు. కనుక ముఖ్యంగా మనం అడగాలండి, మన పిల్లలు మనం కష్టపడి కన్నం పెంచుకుంటున్నాం,
మన పిల్లలకి ఏం కావాలో మనకు తెలియదా? ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు మా పిల్లలకి తెలుగు మీడియం కావాలి చెప్పండి, మీరు కావాలంటే ఇంగ్లీష్ స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వండి, వద్దనమ్మా అని అడగగలిగినటువంటి దమ్ము ఈవేళ ఏ తల్లిదండ్రులకి లేదు. ఎందుకంటే అలా అంటే సీట్ ఉండదేమో, వాడికి అమెరికా వెళ్ళే అవకాశం పోతుందేమో. చూడండి, పేరు పొందిన కాన్వెంట్లో చదివిన వాళ్ళు ఎంతమంది విదేశాలు పెడుతున్నారు ఒకసారి లెక్క తీయండి. 10 మందిలో ఒకళ్ళు ఇద్దరు పెడతారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎంతమందికి లక్షలు డాలర్లు వస్తున్నాయి? మహా అయితే 30-40 దాటి ఎవరికి రావటం లేదు. అది కూడా ఒక 5-6 ఏళ్లలో అదృశ్యం అయిపోతుంది. అది కూడా చాలామంది మేధావులు చెబుతున్న రోజు. మరి ఇదంతా ఏం చేసుకుంటాం? అప్పుడు మన పరిస్థితి ఏమిటి? వాడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి చెట్ల కింద దుకాణాలు పెట్టుకోవాలి, చెరుకు రసం గుడ్లు లేకపోతే క్షేమ చింతకాయల పండ్లు అవి నట్టుకోవాలి. అంతకంటే ఎందుకు పనికిరాదు. మరి ఇది అభివృద్ధి? ఇలా లౌకికంగా ఆలోచించిన ఒక క్రమశిక్షణ లేకుండా దేవుడు, ధర్మం, సత్యం ఇలాంటివి తెలియకుండా పెరిగి వ్యసనాలకి బానిసలై చెయ్యకూడని చెడ్డ పనులన్నీ చేస్తూ ఎవడో కాలి చేసి చంపేయడము, పొడి చేసి చంపేయడమో చేస్తే మన పిల్లల్ని మనం పోగొట్టుకునే పరిస్థితి ఒకటి ఉంది. బయటికి వెళ్ళాక వాడు తిన్నగా ఇంటికి వస్తాడని నమ్మకం లేదు, ముందు చూస్తాడని నమ్మకం ముందే లేదు. ఇవన్నీ తొలగిపోవాలంటే మనకి ఏంటంటే రామాయణ, భారత, భాగవతాలు చదవాలి, భగవద్గీత చదవాలి. భగవద్గీత అంటే మనకి చాలా చిన్న చూపు, ఎవరో పోయినప్పుడు ఆ 10 రోజుల్లో చదువుకునే గ్రంథం అని కొంతమంది అభిప్రాయం. ఒక 50-60 ఏళ్ళు పోయాక ఇంక చేసే పని ఏముండదు కాబట్టి ఫలానా కూర వండు అంటే ఆవిడ తిడుతుంది. ఉద్యోగం చేసినంత నాటి నన్ను చంపావు, ఇప్పుడు పెట్టింది ఏదో తిని మాట్లాడుకుంటే కూర్చోంటున్నారు. ఆవిడ ఇబ్బంది ఆవిడది. పిల్లలు అస్తమానం మాట్లాడగలగా కూర్చొని మాట్లాడుకుంటా అని వాళ్ళు తిడతారు. మరి ఏం చేస్తావు? అప్పుడు భగవద్గీత చదువుకున్నావులే, ఇదొక అభిప్రాయం. ఈ రెండు కూడా పొరపాటు అభిప్రాయాలే. ఇక ఈ వయస్సులో భగవద్గీత, రామాయణం, భారత, భాగవతం చదవాలి. చదివితే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు తెలుసుకోవాలి. ముఖ్యంగా రామాయణ, భారత, భాగవతాలు కానీ, భగవద్గీత కానీ, శంకర భగవత్పాదులు లాంటి పెద్దలు రాసినటువంటి గ్రంథాలు కానీ మత గ్రంథాలు కాదవి. అది బాగా గుర్తుంచుకోవాలి. మన జీవితాన్ని చక్కదిద్దేటటువంటి మార్గదర్శక గ్రంథాలు. ఇందులో రామాయణంలో ఒక్క బాలకాండ చదివితే రాముడంత గొప్పవాడు ఎలా అయ్యాడో మనకు తెలుసు. విశ్వామిత్రుడు తన యాగాన్ని తను రక్షించుకోలేడా? ఆయన సృష్టికే మళ్ళీ ప్రతి సృష్టి చేశాడు ఆయన. అలాంటి వాడు గట్టిగా కళ్యాణం చేస్తే మారీచుడు లేదు, సుబాహుడు లేదు, ఎవరు మొత్తం ప్రపంచంలో రాక్షస జాతంతా భస్మం అయిపోతుంది, అంత శక్తి అయింది. రాముడిని ఎందుకు తీసుకెళ్ళాడు? ఒక కుర్రాడిని 12 ఏళ్ళ నుంచి 15 ఏళ్ల కుర్రాడు ఆయన. ఈ కుర్రాడి సాయం ఎందుకు ఆయనకి అంటే ఈయన తయారు చేయాలి రేపు రోజులకి. శపించిన ఎదుటి వాళ్ళని శిక్షించిన వాళ్ళ తపస్సు అంతా ఖర్చు అయిపోతుంది, లక్ష్యం దెబ్బతింటుంది. తపస్సు దెబ్బతినకూడదు, కొత్త తరం తయారవ్వాలి. వీళ్ళ ద్వారా సమాజాన్ని మనం బాగు చేసుకోవాలి. అప్పుడు ఉంది ఈ సమాజ దృష్టి. పూర్వకాలం సామాజిక స్పృహ లేదు అని చెప్పి కొంతమంది ఇప్పుడు వాదిస్తారు. విశ్వామిత్రుడు లేకపోతే రామాయణం లేదు. కొన్ని కథలు చెబుతాడు ఆయన. అయోధ్య నుంచి మన ఆశ్రమం దాకా వెళ్ళి దారిలో కథలు చెప్పేవాడు ఆయన. ప్రతి కథ కూడా మన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఉపయోగపడే కథ. అంచేత రామాయణంలో బాలకాండ పిల్లలందరూ చదవాలి. అలాగే భాగవతం దాని పద్ధతి తర్వాత చెప్తాను. భారత, రామాయణం ఏమో అసలు మనిషి ఎలా బ్రతకాలి, సామాన్యమైన ఒక మనిషి పురుషోత్తముడు అవ్వాలి ఎలాగా, వాడు సమాజానికి ఎలా ఉపయోగపడాలి అది చెబుతుంది. భారతం
లోకంలో మన చుట్టూ ఉండేటటువంటి సమాజంతో ఎలా ఉండాలి, ఇందులో ఉండే మంచి చెడ్డలు ఎలా ఉంటాయి, అప్పుడు మనం ఎలాంటి ధర్మాన్ని అనుసరించాలి, ఏ మార్గంలో నడవాలి అనేటటువంటి లౌకిక జ్ఞానాన్ని భారతం ఇస్తుంది. ధర్మాన్ని చెబుతుంది, సత్యాన్ని చెబుతుంది. ఏం చేస్తుందంటే చివరిలో మనం ఎలా మరణించాలో చెబుతుంది. అందుకనే దాన్ని పారమహంస్య సంహిత అన్నారు. దాన్ని అంటే అసలు మహాజ్ఞానవంతులు పొందవలసినటువంటి ఆలోచన విధానాన్ని భాగవతం కలిగిస్తుంది. వీటన్నిటి యొక్క సారాంశంగా భగవద్గీత మనకు ఉపయోగపడుతుంది. అంచేత ఒక్క రామాయణంలో బాలకాండ, భగవద్గీత ఈ రెండు మనం పిల్లలకు అలవాటు చేసినట్లయితే వాళ్ళు హాయిగా బ్రతుకుతారు, ధర్మ మార్గంలో బతుకుతారు, సత్యం పాటిస్తారు, సమాజాన్ని మంచి మార్గంలో నడిపిస్తారు. అలాంటి సమాజం తయారవడానికి మనకి భగవద్గీత ఒక బ్రహ్మాస్త్రం లాంటిది అన్నమాట. అందుకని వీలైనంత వరకు మనం పిల్లలకి దాన్ని చెప్పి నేర్పి తయారు చేసుకోవాలి. ఇందులో ఇంకో కిటుకు ఉందండి. జీవితం అంతా గడిపేసాం కానీ భగవద్గీతలో ఒక అధ్యాయం నోటికి రాదు. మమ్మల్ని జడ్జీలుగా పిలుస్తారు వీళ్ళకి పోటీలు పెట్టినప్పుడు. ఎల్కేజీ పిల్లలు కూడా 18 అధ్యాయాలు అంటే 700 శ్లోకాలు మంచిళ్ళు తాగినట్టు అప్పచెప్పేస్తారు. మనకు ఒక అధ్యాయం కలిగిన 10 శ్లోకాలు రావు. మనం జడ్జి ఏమిటి, చాలా సీరియస్ ఉంది. ఉచ్చారణ తీసుకున్న ఏదైనా కాబట్టి ఇందులో అందుకని పిల్లలకి నేర్పుతూ మనం చదువుతున్నాం. ఇప్పుడు కూర్చుని మనం గంట సేపు కంఠస్థం చేద్దామంటే మన వల్ల కాదు, రాదు కూడా. వీళ్ళకి చెబుతూ వాళ్ళతో పాటు చదివామనుకోండి అలవాకుగా వచ్చేస్తుంది. పిల్లలకు కూడా నేను అదే చెప్తాను, 50 సార్లు 100 సార్లు కంఠస్థం చేయండి. మీ కోర్సులో సిలబస్లో కోర్సులు అయినా సరే రోజు ఒకసారి చదవండి. వారం రోజుల ఎవరికి మీకు కావాల్సింది వచ్చేస్తుంది. మేము 13-14 ఏళ్ల వయసులో మాకు 4000 శ్లోకాలు పద్యాలు వచ్చిండేవి. నాకు ఇప్పుడు అడగండి రావు. అది ఎలా వచ్చాయి అంటే కంఠస్థం చేయలేదు. మేము మా ఇంట్లో పోడూరు రామ్మూర్తి గారిని ఒక పెద్ద ఆయన ఉండేవారు. అప్పటికే ఆయనకి 90 ఏళ్ల వయస్సు. ఒక కొడుకు కోడలు, ఒక 2 ఏళ్ల పిల్ల మనవరాలు. ఆ కోడలు వంట చేసుకుంటుంటే మనవరాలు ఏడిస్తే మళ్ళీ ఆ అమ్మాయికి ఇబ్బంది పనులు అని ఈయన భుజం మీద వేసుకుని పద్యాలు చేస్తూ ఆయన నోటికి వచ్చిన పద్యాలు శ్లోకాలు చదువుకుంటుండేవాడు. పక్కన మేము 3 కుర్రాళ్ళు ఉండేవాళ్ళం. గోడ అడ్డం మాకు. ఆయన్ని ఏడిపించాలని మాకు ఒక దరిద్రపు కోరిక. అందుకని మాకు వచ్చిన పద్యాలు శ్లోకాలు మేము చదువుతుండేవాళ్ళం. ఆయన ఏడవలేదు, ఏడిపించడం లేదు. మాకు 4000 శ్లోకాలు పద్యాలు వచ్చాయి రోజు చదవడం వల్ల. అంతే, కంఠస్థం చేయలేదు. గురువులు కూడా గొప్ప గొప్ప గురువులు దొరికారు మాకు. వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల కూడా కొంత సాధ్యమైంది. ఈవేళ నేను మొన్న 2 స్కూళ్ళకి వెళ్ళాను. పద్యాలు పోటీ పెడతానండి, మీ పిల్లలకు కొంచెం అవకాశం ఇవ్వండి అని. అసలు పద్యాలు ఎవరు చదువుతున్నారు మాస్టరు అన్నారు ఆయన. అదేంటంటే మీ తెలుగు మాస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు నేర్పుతారు అన్నారు. సర్లేండి, తెలుగు మాస్టర్లు అని చెప్పుకోవడానికి మాకు సిగ్గేస్తుంది. ఎవరో మాస్టర్ ఉండాలి కాబట్టి చేర్చుకున్నాం అన్నారు. నాకు నిజంగా ఈ తల ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే నేను ఏడిసింది అదే వృత్తి కదా. నా వృత్తిలో నా ఉపాధ్యాయులు ఇలా అయిపోయారా అని బాధ వచ్చింది. పద్యం చదవడం అంటే సిగ్గు, ఒక శ్లోకం చదవడం అంటే అది చాలా తప్పు పని, ఎంతో తప్పు చేసుకున్నాం మనం. ఇలాంటి భావాలు ఉన్న తెలుగు మాస్టర్లు ఉంటే ఈ పిల్లలకి తెలుగులో సంస్కృతాలు ఎలా వస్తాయి? పూర్వం ఇంట్లో నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతలు ఉండేవారు. వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు పనులు చేసుకుంటే వీళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని ఒక కృష్ణ శతకము, వేమన శతకము, సుమతి శతకము వాడు చదువుతుంటే వీళ్ళకి వచ్చేసేది. ఆ రకంగా ఉండే సమాజం పోయి వేళ
భార్యకి భర్తకి సంబంధం లేదు, తల్లికి కొడుక్కి సంబంధం ఉండదు, తండ్రికి పిల్లలకి సంబంధం ఉండదు. వాళ్ళేమో పొద్దున్న పోయి రాత్రి 9 దాకా స్కూల్లో ఉంటారు. వీళ్ళేమో ఆవిడ టీవీ సీరియల్ చూసుకుంటూ ఉంటుంది, ఆయన బయటికి పోయి ఏదో ఉద్యోగం చేయాలి కాబట్టి దాంట్లోకి వెళ్తాడు. మంచి చెప్పే అవకాశం ఎక్కడుంది పిల్లలకి? అందుకనే తల్లిదండ్రులు వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి ఉన్న పిల్లలు రాకపోవడానికి కారణం అది. ప్రేమేది? ఇది మా నాన్న, ఇది మా అమ్మ మమ్మల్ని ఇలా పెంచారు, ఇంత ప్రేమగా మాకు అన్నం తినిపించారు మా అమ్మ, మా నాన్న పండుగ వస్తే ఏది కావాలంటే అది కొనిచ్చేవాడు. ఈ ప్రేమ ఏది లేదు. ఆన్లైన్లో వాళ్ళు ఆర్డర్ చేసేసుకోగలరు. ఇప్పుడు ఉంది కదా మనకు మాయాపేటికి ఒకటి, అందులో తెచ్చేసుకుంటారు, మనకన్నా బాగా చేస్తున్నారు. ఈ రకమైన పరిస్థితులు మారాలంటే అందులో ముఖ్యంగా తల్లులు, అంటే మేమే లోకుగా దొరికామని అనుకున్నాము. ఒక తల్లి కనుక విద్యావంతురాలు విజ్ఞానవంతురాలు అయితే ఆ కుటుంబం అంతా చక్కగా నడుస్తుంది. తల్లి లేకపోతే కుటుంబం నడవడం లేదు, తండ్రి లేకపోతే కుటుంబం నడుస్తుంది, హాయిగా నడుస్తుంది. మా నాన్నగారిని నేను ఎరగను. మా అమ్మగారికి 16 ఏళ్ళు 17 ఏళ్ళు అప్పటికి బాల్య వివాహాలు కదా. ఆవిడ అన్నగారి దగ్గర అప్పగారి దగ్గర ఉండి నన్ను పెంచుకొచ్చింది. అదే మా తండ్రి గారు ఉండి మా తల్లి గారు పోయారు అనుకోండి, నేను ఇలా అయ్యి ఉండేవాడిని కాదు. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, నేను చేసిన పని అది. ఆ తర్వాత ఆయన ఏవో ఉద్యోగాలు అవి చేసుకుంటాడు, నన్ను ఎవరికో అప్పచెప్పేస్తారు. ఏ దారిని ఎడతామో మనకు తెలియదు. అంచేత తల్లి యొక్క, అందుకనే మనకు వేదం కూడా మాతృదేవో భవ మొట్టమొదటి చోటు ఇచ్చింది. మనకి 3 గురువులు. మొట్టమొదటి గురువు తల్లి, తర్వాత గురువు తండ్రి, ఆ తర్వాత మేమందరం మాస్టర్లు అనండి, లెక్చరర్లు అనండి, ఎవరనండి, తర్వాత వెళ్ళే 3వ స్థానమే. మొట్టమొదటి ఒక మనిషిని నిలబెట్టేది, ఓ అడుగు వేయడం ఎలాగో నేర్పేది అమ్మే. అందుకని అమ్మ చదువుకున్నట్లయితే, అమ్మ ఆధ్యాత్మిక విజ్ఞానం కలిగినదైతే, అమ్మ క్రమశిక్షణ కలిగినదైతే, అమ్మ ధర్మం తెలిసినదైతే సమాజం ఇవన్నిటినీ అనుసరిస్తుంది. అలాగ ఒక కౌశల్యలాగా, ఒక సుమిత్రలాగా. సుమిత్ర ఏం చెప్పిందో మీ అందరికీ తెలుసు. నేను కూడా అన్నయ్యతో అరణ్యాలకు వెళుతున్నాను అంటే, నువ్వు వెళ్ళిపోతే నాకెలాగరా నాయన, నువ్వు ఇక్కడ ఉండు, ఆ ఉద్యోగం ఏదో చూసుకో, రాజ్యం పోతే పోయింది అనలేదు ఆవిడ. అనకుండా రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసు. హాయిగా వెళ్ళి రాబోయింది. కానీ ఒక షరతు, నువ్వు రాముణ్ణి దశరథుడిలా చూసుకో, అంటే తండ్రిలా చూసుకో. మాం విద్ధి జనకాత్మజం, సీతాదేవిని తల్లిలా నాకు మళ్ళీ చూసుకో. అది అడవి కాదు, అయోధ్య అది అని అనుకో, హాయిగా వెళ్ళు, 14 ఏళ్ళు గడిపి తిరిగిరా అంతే. ఏ తల్లి పంపుతుంది అడవికి? సవితి అన్నగారితో కొడుకును పంపుతుందా ఏ తల్లైనా? అలాగా రామాయణం చెప్పేది అది. ఇందులో పెద్దలు, పండితులైనటువంటి పెద్దలు వేరే అర్థాలు కూడా చెబుతారన్నమాట, వేదాంతమైనవి. అవి ఇప్పుడు నేను ముట్టుకోవట్లేదు. కనుక తల్లులారా, తండ్రులారా, కొంచెం ఆలోచించండి. ఆలోచించి ఏది మన పిల్లలకి క్షేమమైనది మీరు చదివించండి. మీకు ఏ ఇష్టమైన కోర్సు చదివిస్తారో చదివించుకోండి, ఏ కాన్వెంట్లో చేరుస్తారో చేర్చుకోండి. వాటికి మేమేమి అర్థం కాదు. ఇంగ్లీషు ప్రధానంగా నేర్పండి వద్దనం, కానీ సంస్కృతాన్ని, తెలుగుని, మన ప్రాచీన గ్రంథాలని, ప్రాచీన సంప్రదాయాన్ని విడిచిపెట్టకండి, వాళ్ళకి దూరం చేయకండి. దాన్ని నిలబెట్టండి. నిలబెడితే వీళ్ళందరూ రేపు మొదట మహానుభావులుగా తయారవుతారు. ఓ రాముళ్ళ, కృష్ణుళ్ళ, బుద్ధుళ్ళ, శంకర భగవత్పాదుల్లా తయారవుతారు. అంటే సమాజంలో సుఖంగా ప్రశాంతంగా బతుకుతాం. ఈవేళ పరిస్థితి ఏంటి? రేపు మొదట ఆ ట్రంప్ కూడా అటువైపు వెళ్ళము, ఇటువైపు బాంబు వేయొచ్చుగా అయిపోయింది. మనకి ఒక్క బాంబు పేలితే మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల దాకా భూమి మీద గడ్డి పరకు కూడా మొలవదు. అంత సంపద ఉంది ఇప్పుడు అణుశక్తి. ఇంకా ఏమవుతామో తెలియదు. మనం ఓ మూల
వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, అగ్ని ప్రమాదాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతి కక్ష తీర్చుకుంటుంది మన మీద. ఎందుకంటే ప్రకృతిని మనం పాడు చేస్తున్నాం. అందుకని అది ఏం చేస్తుందంటే తిరగబడుతుంది. దాన్ని ఒక తల్లిలాగా, తండ్రిలాగా, గురువులాగా భావించి దాంట్లో మనం కలిసిమెలిసి బతికితే అది మనల్ని రక్షిస్తుంది. తల్లిలాగా, తండ్రిలాగా, గురువులాగా. దానికి మనం హాని కలిగిస్తే శిక్షిస్తుంది. ఎందుకంటే ప్రళయం అంటే ఒక్కసారి అంతా ఏమీ అయిపోదు. సినిమాలో చూపించినట్టు ప్రళయం అంటే ఇదంతా అదృశ్యం అయిపోవడం అంతే. ఇవన్నీ ఈ పిల్లలకి ఇప్పుడు చెప్తే అర్థం అవ్వదు. అర్థం అవ్వాలంటే మనం చిన్న చిన్న కథల్లా రామాయణ, భారత, భాగవతాలు చెప్పాలి. తిరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇదే మనం అలవాటు చేస్తే, ఇప్పుడు శ్లోకాలు చదువుకుంటున్నారు, ఒక 2 ఏళ్ళు పోయేటప్పటికి భావాలు చదువుతారు. ఆ తర్వాత యుక్త వయస్సు వచ్చిన తర్వాత అసలు ఇందులో ఏం చెప్పారు, మనం మోక్షం పొందడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఆ ఆలోచనలు అప్పుడు వస్తాయి. క్రమ పద్ధతిలో నేర్పాలి మనం. దానికి సంకల్పించిన రాజుగారిని నేను ప్రత్యేకంగా నమస్కరిస్తున్నాను. వారు ఎంచేతనంటే ఇందాక వెంకట్రావు గారు చెప్పినట్లుగా విద్య, జ్ఞానం, భక్తి వీటికి కులంతో సంబంధం లేదు. కులం అనేది మనం జీవితాన్ని గడపడానికి, సమాజాన్ని నడుపుకోవడానికి ఒక సాధనంగా భగవంతుడు ఇచ్చాడు తప్ప ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోండి, తిట్టుకోండి, ద్వేషించండి అని కాదు. ఆయన చాతుర్వర్ణ్యం మయాదత్తం గుణ కర్మ విభాగత. వాళ్ళ స్వభావం, వాళ్ళు చేసే పని, దానివల్ల నేను కులాలు విడగొట్టానన్నాడు తప్ప ఆయన వీళ్ళు ఎక్కువ, వాళ్ళు తక్కువ, వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు తన్నుకోండి, కొట్టుకోండి అని భగవంతుడు ఎక్కడ చెప్పలేదు, వేదం ఎక్కడా చెప్పలేదు. వీళ్ళని నడిచాడు. అలాగే స్త్రీల విషయం, స్త్రీలను అణగదొక్కేశారు. మమ్మల్ని పిల్లలకనే యంత్రాల్లాగా, వంట చేసే యంత్రాల్లాగా తయారు చేశారు. ఈ మగవాళ్ళు చాలా దుర్మార్గులు. ఇదో పెద్ద వాదం. ఇప్పుడు వేదం ఎక్కడా అలా చెప్పలేదు. ఒక 15-20 మంది స్త్రీలు, వశిష్ఠ మహర్షి ఎంత గొప్పవాడు, విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడు, భరద్వాజ మహర్షి ఎంత గొప్పవాడు, అంత గొప్ప జ్ఞానము, తపస్సు కలిగిన ఆడవాళ్ళు మనకు వేదంలో కనిపిస్తారు. మరి వాళ్ళకి స్వతంత్రం లేకపోతే అలా ఎలా చదువుకోగలిగిన వాళ్ళు? జనక మహారాజు గారు విదేహుడు. అయిన అంటే దేహాభిమానం లేదు ఆయనకి. శరీరం పోతే పోతుంది, నేను ఆత్మని, శరీరాన్ని కాదన్నాడే. ఆయనతో సులభని ఒక ఆవిడ వేదాంత విషయాలు బాధించింది. యాజ్ఞవల్క్య మహర్షిని నిలబెట్టేసి ఆడాడు బ్రహ్మజ్ఞానంలో. అయితే ఆయన కంటే వీళ్ళు కొంచెం తక్కువ స్థాయి వాళ్ళు కనుక ఆయన గట్టిగా చెప్పి అక్కడితో ఆగిపోవడం, ఇంకా ఎదరికి వెళ్ళి వాదించుకొని వాళ్ళని ఆఫ్ చేశాడు. అవన్నీ మనకు ఉన్నాయి కదా. కనుక ఎవ్వరూ ప్రాణుల్లో కానీ 74 లక్షల రకాల జీవులు ఉన్నాయి మనకి సృష్టిలో. ఏది తక్కువ కాదు, ఏది చెడ్డది కాదు. అందుకనే మన వాళ్ళు అన్ని ప్రాణుల్ని సమభావంతో చూడాలి, అందరినీ సమభావంతో చూడాలి అని చెప్పినటువంటి మాట అందుకు వచ్చింది. కనుక ఇవన్నీ అర్థం అవ్వాలంటే మనం తయారవ్వాలి, పిల్లల్ని తయారవ్వాలి. కనుక ఆ ప్రణాళిక ప్రకారం పెడితే వారి పద్ధతిలో వారు పెడతారు. మధ్యలో నేను చెప్పిన ప్రణాళిక కూడా వారు చూస్తారు. ఒక అధ్యాయం పూర్తయిన తర్వాత నేను ఒక పరీక్ష పెడతాను. పరీక్ష అంటే మళ్ళీ దానికి ఏదో ఫీజు కట్టాలి, లేకపోతే చలానా తీయాలి, ఏముండవు. ఫెయిల్ ఉండదు. 15 మార్కులు వచ్చినా ప్యాసే, 51 మార్కులు వచ్చినా ప్యాసే. పరీక్ష అంటే, పోటీ అంటే చదువుతారు పిల్లలు. అందుకోసం ఒక్క పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. కాగితాలు కూడా నేనే ఇస్తాను, పెన్ను అట్టా తెచ్చుకుంటే చాలు. అది రాస్తే వాళ్ళు పాస్ అవుతారు. వాళ్ళకి పనికొచ్చేటటువంటి ఒక సర్టిఫికేట్ని ప్రోత్సహించడానికి. భగవద్గీతకి సంబంధించింది కానీ, జ్ఞానాన్ని కలిగించే శతకానికి సంబంధించింది కానీ, లేదా భగవద్గీత గురించి పెద్దలు చెప్పిన వ్యాసాలు ఉన్నటువంటి పుస్తకాలు కానీ వాళ్ళకి ప్రైజులు ఉంటాయి. చెక్క ముక్కలు అవి ఉండవు. ఒక భగవద్గీతకు పోటీ వచ్చిన ఒక అమ్మగారు, ఒక తల్లిగారు తీసుకొచ్చారు.
ఆ కుర్రవాడికి బహుమతి రాలేదు. కాకపోతే తండ్రి తిడుతున్నాడు, ఇదిగో వీడికి ఎప్పుడు ఏ పోటీకి తీసుకురాకు వెధవా, వీడికి అసలు మార్కులు రాలేదు. మార్కుల కోసం చదువుతామండి భగవద్గీతని, లేకపోతే వాళ్ళు ఇచ్చే చెక్క ముక్క కోసం. మా ఇంట్లో 2 బస్తాలు చెక్క ముక్కలు ఉన్నాయి, వాటిని పడేయలేము, వాళ్ళు గౌరవంగా ఇచ్చారు, వాళ్ళు పాడు చేయలేము. అలాగని చెప్పి ఎన్ని పెట్టుకుంటాం గోడలు నిండా, అదేదో పెద్ద ప్రదర్శనలాగా ఉంటుంది. అందుకని బస్తాల్లో కట్టి పైన పెట్టేసాను. అందుచేత అవి కాదు ప్రధానం. అవి ఎందుకంటే ప్రోత్సాహం కోసం ఇస్తారు. ఆ గౌరవంగా వాటిని మనం అలా దాచుకుంటాం. సర్టిఫికెట్ ఎందుకంటే ఫలానా అప్పుడు మనం ఈ పరీక్షలో ఈ పోటీల్లో పాల్గొన్నాం, ఇందులో మంచి స్థాయి తెచ్చాం, ఈ మాట ఇంతకంటే మంచి స్థాయిలోకి వెళ్ళాలి అని తెలుసుకోవడం కోసం అది. అలాగే బహుమతి మంచి పుస్తకం ఏదైనా వస్తే దాన్ని 10 సార్లు చదువుకుంటే మన జ్ఞానం వృద్ధి పొందుతుంది. దానికోసం అందుకోసం చదవాలి. మన జీవితం ఎలా చక్కబెట్టుకోవాలో దానికోసం చదవాలి భగవద్గీత. అంతేగాని ప్రైజుల కోసం, సర్టిఫికెట్ల కోసం, లేదా బహుమానాల కోసం కాదు. అలాగే మనం నేర్పగలిగినట్లయితే పిల్లలతో పాటు మనం కూడా చదువుకోవాలి. నా దగ్గరికి ఒక 3 పిల్లలు వస్తారు. వాళ్ళ అమ్మగారికి మహా అయితే ఒక 25-30 ఏళ్ల మధ్యలో ఉంటుంది. కేంద్రం ఎక్కడంటే అక్కడికి తీసుకొస్తుంది తల్లి. పిల్లలు కూర్చున్నంతసేపు తను కూడా కూర్చుంటుంది, పిల్లలతో పాటు తను కూడా చదువుకుంటుంది. ఆ అలవాటు కావాలి. మాకెక్కడ కుదురుతుంది అంటే కుదురుతుంది, కుదిరించుకుంటే. ఒక్క సీరియల్ని త్యాగం చేయండి, అందులో ఏం లేదు. ఒక సీరియల్ చూస్తే మొత్తం సీరియల్స్ అని మనకు అర్థం అవుతాయి. ఒకటే కథ, ఒకటే పాత్రలు, ఒకటే టెంపో. ఏమిటంటే పక్కవాడిని ఎలా గోతులో పడేయాలి, ఎలా చంపేయాలి, ఎలా బాధ పెట్టాలి, ఇంతే కదా మనం చూస్తున్నది. అంటే ఒకటి చూడండి కాలక్షేపానికి, మిగతా వదిలేసి ఆ ఒక్క సీరియల్ టైంలో కాస్త భగవద్గీత, రామాయణము, భాగవతము చదువుకోండి. ఇంకో గంట సేపు మీ పిల్లలకి ఖాళీ దొరికినప్పుడు ఒక కథ చెప్పండి, ఒక శ్లోకం చెప్పండి, ఒక పద్యం చెప్పండి. వీలుంటే ఆయన్ని కూడా కాళ్ళు చేతులు కడుక్కొచ్చి కూర్చోవయ్యానండి, తప్పేం లేదు. అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర దగ్గర దేవీ ఉపాసన నేర్చుకున్నాడు. ఆయన అమ్మవారు చెప్పిందిట, ఈయనకి గురువు ఎవరండి, ఎవరి దగ్గర నేర్చుకోవాలి అగస్త్యుడు అన్నారు. ఎందుకు వాళ్ళ ఆవిడ ఉంది కదా, ఆవిడ చాలా గొప్ప భక్తురాలు, ఆవిడ మంచి జ్ఞానవంతురాలు, వాళ్ళ ఆవిడ దగ్గర నేర్చుకోమనండి అని చెప్పింది లలితాదేవి. చెప్తే ఆయన వాళ్ళ ఆవిడ దగ్గర లలితా సహస్రాలు నేర్చుకున్నాడు, శ్రీ విద్యోపాసన నేర్చుకున్నాడు. స్త్రీ అంటే మర్యాద కాదు, మహాశక్తి స్వరూపం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకంలో చెప్తారు, బ్రహ్మ సృష్టి చేయాలన్నా, విష్ణువు రక్షించాలన్నా, మహాశివుడు లయం చేయాలన్నా పక్కన అమ్మగారు ఉంటేనే ఆ పని చేయగలడు, లేకపోతే ఆయన ఉంటే బొమ్మ మాత్రమే, ఏమీ ఉపయోగం లేదు. ఆ శక్తి 3 రకాలుగా ఉంటుంది: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛ అంటే ఆలోచన కలగడం, జ్ఞానం అంటే ఆలోచన వల్ల వచ్చిన పని ఎలా చేయాలో తెలియడం, క్రియ అంటే చేయడం. ఈ 3 శక్తులు అమ్మవారి స్వరూపాలు. అందుకని ఆవిడ పక్కన ఉంటేనే ఎవడైనా ఏ పని చేయగలరు. అమ్మగారు మరి పొద్దున్నే లేచి మనకి కాఫీ దగ్గర నుంచి భోజనం దాకా ఏర్పాటు చేయకపోతే మనం బయటికి ఏదైనా పని చేయగలం. ఆవిడ ఒక్కనాడు పడకేసిందంటే మొక్కలు వేస్తాం పిల్లలు మనం, అది పరిస్థితి. కనుక ఇవన్నీ అర్థం చేసుకుని చక్కగా ఆలోచించండి, చక్కగా పని చేయండి. మీతో పాటు 10 మందిని చక్కగా మంచి మార్గంలో ఉండేలా తయారు చేయాలి. మనం పిల్లలకి ఒక 2-3 శ్లోకాలు మాత్రం చిన్నవి చెప్పి తర్వాత మనం ముగిద్దాం. రాజు గారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు గారు మా ఆహ్వానాన్ని మన్నించి మా పిల్లలను, వారి యొక్క తల్లిదండ్రులను, మమ్మల్ని కూడా ఆశీర్వదించడానికి వచ్చినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. శోషయతి మారుతః
వెరీ గుడ్. రెండో అధ్యాయం 41వ శ్లోకం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహనం తాంచ వ్యవసాయాత్మిక బుద్ధి. మూడో అధ్యాయం 37వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనం ఇహ వైరిణం. మూడో అధ్యాయం 30వ శ్లోకం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాత్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. రెండో అధ్యాయం 67వ శ్లోకం. రాగద్వేషయుక్తైస్తు విషయానింద్రియేశ్వరన్ ఆత్మవైశ్యర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. మూడో అధ్యాయం 21వ శ్లోకం. యజ్ఞజాతరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయ ప్రమాణం కురుతే లోకస్థలను వర్తతే. వెరీ గుడ్. వెరీ మూడో అధ్యాయం 20వ శ్లోకం. కర్మణ్యేవాపి సంసిద్ధిం ఆచరకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా విద్యేన విగతజ్వరః. రెండో అధ్యాయం 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. వెరీ గుడ్. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. వెరీ గుడ్. నచైనం క్లేదయంత్యాపో నచైనం క్లేదయంత్యాపో. కామయేష క్రోధయేష రజోగుణసముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేన ఇహ వైరిణం. ఓకే. వెరీ గుడ్. చెప్తారా?